ఆత్మీయ కథలు. ఒక వ్యక్తి చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళాడు. పరలోక రాజ్యం వెళ్ళినాక పరలోక రాజ్యపు గేటు వద్ద ఆ వ్యక్తిని నిలిపేశారు. ఎందుకు నిలిపారు అని అడిగినప్పుడు అక్కడున్న దేవదూత, నీకు 100 మార్కులు వస్తేనే లోపలికి రానిస్తాను, లేదంటే నువ్వు బయట ఉండవలసిందే అనింది. నీవు చేసిన మంచి పనులన్నీ ఒక్కొక్కటిగా చెబితే నేను ఒక్కొక్క మార్కు ఇస్తుంటాను. ఎప్పుడైతే నీకు 100 మార్కులు వస్తాయో అప్పుడు నువ్వు లోపలికి రావచ్చు అని చెప్పింది దేవదూత. అందుకు ఆ వ్యక్తి సరే అని ఒక్కొక్కటిగా వివరిస్తున్నాడు. మొదటిగా, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఆమెతో 50 సంవత్సరాలు కాపురం చేశాను అన్నాడు. అప్పుడు ఇది చాలా మంచి విషయం, దీనికి 3 మార్కులు ఇస్తున్నాను అన్నది దేవదూత. అప్పుడు ఆ వ్యక్తి, ఏంటి దీనికి 3 మార్కులేనా అన్నాడు. అవును అంది. సరే, నేను ఆమెను ఎన్నడూ మోసం చేయలేదు, నా మనసులోనైనా అని అన్నాడు. అప్పుడు దేవదూత, ఇది ఇంకా చాలా మంచి విషయం, గొప్ప విషయం, అయితే దీనికి ఇంకో 3 మార్కులు ఇస్తున్నాను అన్నది. తర్వాత సర్లే, దీనికి కూడా 3 మార్కులేనా అని, నేను జీవితకాలం అంతా క్రమంగా చర్చికి హాజరయ్యాను అన్నాడు. అప్పుడు దేవదూత, ఇది మంచి విషయమే, దీనికి 1 మార్కు ఇస్తున్నాను అంది. ఏంటి దీనికి కూడా నా జీవితాంతం క్రమంగా చర్చికి వెళ్తే 1 మార్కేనా అన్నాడు. అవును, 1 మార్కే అంది. సర్లే, నేను నా 10వ భాగాలు కానుకలు క్రమముగా ఇచ్చాను అన్నాడు. అద్భుతం అనింది దేవదూత. అయితే నేను దీనికి 1 మార్కు ఇస్తున్నాను అంది. ఏంటి దీనికి కూడా 1 మార్కేనా అని అడిగాడు ఆ వ్యక్తి. అప్పుడు దేవదూత, అవును, దీనికి కూడా 1 మార్కే అంది. సర్లే అని, నేను ఆరాధన క్రమాన్ని స్థాపించాను కూడా అన్నాడు. ఇది మంచి విషయం, దీనికి 1 మార్కు ఇస్తున్నాను అంది దేవదూత. ఏంటి 1 మార్కేనా అని అడిగాడు ఆ వ్యక్తి. అప్పుడు దేవదూత, అవును, 1 మార్కే అన్నది. సర్లే అని అందుకు ఆ వ్యక్తి, నేను చాలామందికి ఆశ్రయం కల్పించాను అన్నాడు. అప్పుడు అయితే ఇది కూడా మంచి విషయం, దీనికి 1 మార్కు ఇస్తున్నాను అంది. ఏంటి దీనికి కూడా 1 మార్కేనా అన్నాడు. అవును అనింది దేవదూత. అప్పుడు ఆ వ్యక్తి, ఇలాగా నేను చేసిన మంచి పనులన్నీ చెబితే నేను ఇంకా పరలోక రాజ్యం వెళ్ళలేను అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు నిరాశ చెందుతూ బయటే ఉండిపోయాడు ఆ వ్యక్తి. తనలో తాను ఆలోచించుకుంటూ, నేను ఎన్ని చెప్పినా నాకు 100 మార్కులు రావు, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుని కృప ఉంటేనే పరలోక రాజ్యం వెళ్ళగలను, లేదంటే నేను పరలోక రాజ్యం వెళ్ళలేను అని నిరాశతో కూర్చుండిపోయాడు. అప్పుడు దేవదూత లెగిసి నుంచొని చాలా గౌరవంగా, లోపలికి రండి అని ఆ వ్యక్తిని పిలిచింది. ఎందుకు నాకు 100 మార్కులు రాలేదుగా అంటే, నువ్వు దేవుని కృప ఉంటేనే పరలోక రాజ్యం వెళ్ళగలనని నీవు ఇప్పుడు మనస్ఫూర్తిగా నిశ్చయించుకున్నావు, నువ్వు లోపలికి రావచ్చు అంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము, మన నీతి క్రియలు యావత్తు మురికి గుడ్డలు వంటివి. మన నీతి క్రియలు ఎన్ని చేసినా పరలోక రాజ్యం చేరలేం. మన నీతి క్రియలు మురికి గుడ్డలు వంటివి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మనము ఆయన కృపచేతనే రక్షించబడుదుము, క్రియల వలన కాదు అని దేవుడు తన గ్రంథములో రాసి ఉంచారు. అలాగే మనము దేవుని కృపచేతనే రక్షించబడ్డాము, అది మనకు ఉచితముగా వచ్చింది. ఆయన కృప వలనే మనము రక్షించబడుదుము, మన క్రియల వలన కాదు. మన క్రియలు నీతి గుడ్డలు వంటివి కాదు, మన క్రియలు మురికి గుడ్డలు వంటివి. ఆయన తన కృపచేత మనల్ని
రక్షించుకున్నాడు కాబట్టి ఆయన కృప మనకు నిత్యము ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.